బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ని వెల్తుర్మిల్లి గ్రామంలో ప్రతి ఇంటికి చేరి తెలుగుదేశం మేనిఫెస్టో వివరించడం, అలాగే వివిధ రకాల కారణాలతోటి ఎన్ని ప్రాబ్లమ్స్లో మనం ఫేస్ చేస్తున్నాం అనేది వివరించడం వాళ్ళందరికీ జరుగుతూ ఉంది. మొత్తం గ్రామంలో సగం పైగా గ్రామం మొత్తం మాతోటే నడుస్తూ ఉంది. ఈ రోజున్న గొప్ప విషయం ఏంటంటే పూర్తిగా జన సైనికులు, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కలిపి ఒకే తాటి మీద నడుస్తా వెళ్ళే దృశ్యం వెల్తుర్మిల్లి గ్రామంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇదే ఐక్యత గురించి నిన్న పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన చాలాసేపు సమయం కేటాయించి ఆయన ఏం ఆలోచిస్తున్నారు, ఎందుకు మనం కలిసి ఉండాలి, ఎందుకు కలిసి నడవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు, అలాగే కులం లేని సమాజం చూడాలని ఆయన ఆశయం, ఇవన్నీ వివరించడం జరిగింది. నేను చాలా ఫిదా అయిపోయిన థాట్ ప్రాసెస్కి, ఎంత గొప్పగా వర్ణిస్తున్నారు, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు అనేది. అలాగే ఇక్కడ గుడివాడలో ఉన్న పరిస్థితులు కూడా పూర్తిగా వాకప్ చేశారు. ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, నేనేం చేస్తున్నానో కూడా వివరించుకొచ్చాను. నేను అంతవరకు ఇప్పుడు దాకా చేసుకొచ్చాను ఏంటనేది, ఉద్యోగ మేళాలే కానీ అలాగే మెగా మెడికల్ క్యాంపులే కానీ అన్నీ వివరించుకుంటూ వచ్చాను పూర్తిగా ఆయనకి. అదే కాక ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది తెలుసుకుంటాం కూడా దృష్టి పెట్టారు. గ్రామాల్లోనూ వాటర్ సమస్య ఉంది, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, అన్నిటిలోకి అతి పెద్ద సమస్య మనకి ఇక్కడ ఉంది నిరుద్యోగం అని కూడా చెప్పడం జరిగింది. సుమారుగా 1.5 సేపు ఆయన పూర్తిగా గుడివాడ నియోజకవర్గం గురించి తెలుసుకుంటమే కానీ తెలుగుదేశం జన సైనికులు మైత్రి ఎందుకు కొనసాగాలి, ఎంత అవసరం రాష్ట్రానికి అనే దాని గురించి కానీ ఆయన్ని ఎలా తగ్గించుకున్న వైనం కూడా చెప్పారు. అలాగే మిగతా వాళ్ళు కూడా అలాగే వ్యవహరించాలని కూడా కోరారు అందరినీ. వెళ్ళేసరికి నాకు ఆయన మీద ఒక రకమైన గౌరవం ఉంది, కానీ బయటకు వచ్చేసరికి భక్తిభావం పెరిగింది. ఆయన చూస్తుంటే అందరి మనిషి, ఆయన ఆలోచన విధానం చాలా గొప్పగా ఉంది. మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి అందరికీ తెలుగుదేశం కార్యకర్తలకి అలాగే జన సైనికులకి అందరికీ పిలుపునిస్తా ఉన్నాను. ఈసారి మనం ఏదైనా కానీ సాధించుకుంటాం. మనకి ఆల్మోస్ట్ కొత్త స్వాతంత్ర పోరాటం లాగా ఉంది ఇప్పుడు మనం చేసే పోరాటం. దీన్ని ఇంకెవరూ ఆపలేరు.